హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఈ ఈద్కి ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ చేసే కీర్ చేసి చూపిస్తున్నానండి. ఈ కీర్ చాలా బాగుంటుంది. మార్నింగ్ లేవగానే ఏది చేసినా చేయకపోయినా ఈ కీర్ కంపల్సరీ చేస్తారండి. ఈ కీర్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ కీర్ చేయడానికి మనకు సేమియా కావాలండి. ఈ సేమియా చుట్టలుగా కానీ లేకపోతే పొడుగ్గా కానీ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. ఈ సేమియా వాడితేనే కీర్ చాలా బాగుంటుందండి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా. తర్వాత ఈ కీర్ చేయడానికి బాదం పప్పుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కాజు పప్పులు తీసుకోవాలి. తర్వాత ఎండు ద్రాక్ష తీసుకోవాలి. తర్వాత ఖర్జూరం, ఎండు ఖర్జూరాలు నేను నానబెట్టి వాటిలోని గింజలు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో చూడండి, వాటి గింజలు తీసేసి పెట్టుకున్నాను. ఎండు ఖర్జూరాలను నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత షుగర్ తీసుకోవాలి. ఈ కీర్కి మనకి ఎంత అవసరమో అంత షుగర్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కీర్ తొందరగా అయిపోవాలంటే ముందు మనం పాలు కాంచుకోవాలి. 1 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. పాలు తీసుకునేటప్పుడు ఎక్కువ మేగుడుండే పాలు తీసుకుంటే కీర్ గట్టిపడకుండా పలచగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా పాలు కాంచుకునేయాలి. ఒక పక్క స్టవ్ పైన పాలు కాంచుకునేస్తున్నాను. మరొక పక్క స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని సేమియాని వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి ఎక్కువసేపు వేయించుకోని అవసరం లేదండి. కొద్దిసేపు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకునేసిన తర్వాత ఇప్పుడు అదే బాండీలో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. సేమియా వేయించుకున్న అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని వేయించుకోవాలండి. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో బాగా వేయించుకోవాలండి. చూడండి, పాలు కూడా బాగా మరిగిపోయాయి. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకున్న తర్వాత ఈ పాలుని డ్రై ఫ్రూట్స్లో వేసుకోవాలి. పాలను ముందుగానే కాంచుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్లో వేసిన తర్వాత మళ్ళీ కాంచుకోని అవసరం లేదండి. ఇంకా వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి. ఇలా వేసుకొని 2 ఇలాచీ మొగ్గలను క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసుకుంటే ఈ కీర్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మిల్క్ మేడ్ వేయడం వల్ల షుగర్ ఎక్కువ వేసుకొని అవసరం లేదండి. ఈ షుగర్ తక్కువే పడుతుంది ఈ కీర్కి. నేను మిల్క్ మేడ్ 2-3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకొని సేమియాని ఉడికించుకోవాలి. సేమియాని ఎక్కువసేపు ఉడికించుకొని అవసరం లేదండి. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి 1 మినిట్ ఉడికించుకుంటే చాలు. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఇప్పుడు ఫైనల్గా ఈ కీర్లో షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కీర్ వేడికి ఈ షుగర్ బాగా కరిగిపోతుంది. షుగర్ వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకొని తినవచ్చు. కొందరు వేడిగా తినడానికి ఇష్టపడతారు, కొందరు చల్లగా తినడానికి ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే చల్లగా తినడానికి ఇష్టపడతారు. చల్లగా తినే వాళ్ళు ఉంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తర్వాత తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కీరు. ఎవరైనా ఇలా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రంజాన్కి, బక్రీద్కి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఈ కీర్ కంపల్సరీ చేస్తారండి. ఈ కీర్ మా ఇంట్లో చాలా ఇష్టంగా తినే వాళ్ళు ఉన్నారు. ఈ కీర్ నేను వీక్లీ ఒకసారైనా కంపల్సరీ ఇంట్లో చేస్తానండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా నేను కొంతసేపు ఈ కీర్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మా పిల్లలకి ఇచ్చాను. మా పిల్లలు స్కూల్ నుంచి వస్తానే ఈ కీరు చాలా ఇష్టంగా తిన్నారు. ఈ కీర్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. మీకు కూడా ఈ కీర్ అంటే ఇష్టమా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.